హాయ్ అందరికి, మీరు ఈ రోజు మా యూట్యూబ్ ఛానల్లో రెయిన్ మ్యాన్ సినిమా గురించి 10 నిమిషాల వీడియో చూస్తున్నారు. ఈ 1988లో విడుదలైన అమెరికన్ డ్రామా సినిమా బ్యారీ లివ్సన్ దర్శకత్వంలో డూస్టిన్ హఫ్మాన్ మరియు టామ్ క్రూయిస్ నటించారు. ఈ సినిమా ఒక స్పెల్ సెంటర్డ్ కార్ డీలర్ మరియు అతని ఆర్టిస్టిక్ సవాన్ సోదరుడి మధ్య సంబంధాన్ని చూపిస్తుంది. ఈ వీడియోలో సినిమా కథ, ముఖ్య పాత్రలు, థీమ్స్ మరియు దాని ప్రభావం గురించి మాట్లాడదాం. సిద్ధంగా ఉన్నారా? ప్రారంభిద్దాం. రెయిన్ మ్యాన్ సినిమా చార్లీస్ బాబిట్ అనే యువ కార్ డీలర్ కథతో మొదలవుతుంది. అతను లాస్ ఏంజల్స్ లో లగ్జరీ కార్ల వ్యాపారం చేస్తాడు. టామ్ క్రూయిస్ నటించిన చార్లీ ఒక సెల్ఫిష్, డబ్బు కోసం ఆరాటపడే వ్యక్తి. అతని తండ్రి శాన్ఫోర్డ్ బాబిట్ మరణించినప్పుడు చార్లీస్ కి తన తండ్రి 3 మిలియన్ల ఆస్తిని ఒక మానసిక సంస్థకు ఇచ్చినట్లు తెలుస్తుంది. అక్కడ అతనికి తెలియని సోదరుడు రైమండ్ బాబిట్ నివసిస్తున్నాడు. డస్టిన్ హఫ్మాన్ నటించిన రైమండ్ ఒక ఆర్టిస్టిక్ సవాంట్, అంటే అతనికి సామాజిక సంబంధాల్లో సమస్యలు ఉన్నప్పటికీ గణితం మరియు మెమరీలో అసాధారణ నైపుణ్యాలు ఉన్నాయి. చార్లిస్ డబ్బు కోసం రైమండ్ ని సంస్థ నుండి తీసుకొని లాస్ ఏంజల్స్ కి తిరిగి వెళ్లాలని నిర్ణయిస్తాడు. కానీ రైమండ్ విమానంలో ప్రయాణించడానికి భయపడతాడు. దీంతో వీరిద్దరూ రోడ్ ట్రిప్ లో బయలుదేరతారు. ఈ ప్రయాణంలో చార్లీ తన సోదరుడు ఆటిజం గురించి తెలుసుకుంటాడు మరియు వారి మధ్య ఒక భావోద్వేగ సంబంధం ఏర్పడుతుంది. ముఖ్య పాత్రలు: చార్లెస్ బాబిట్ టామ్ క్రూయిస్ నటించిన పాత్ర మొదట స్వార్థపరుడుగా కనిపిస్తాడు, కానీ ప్రయాణంలో అతను తన సోదరుడి పట్ల ప్రేమ మరియు బాధ్యతను నేర్చుకుంటాడు. డస్టిన్ హాఫ్మాన్ ఆడిన రైమండ్ బాబిట్ ఆటిజం మరియు సవాంట్ సిండ్రోమ్ తో బాధపడుతూ అద్భుతమైన గణిత నైపుణ్యాలు మరియు మెమరీ కలిగి ఉంటాడు. అతను రొటీన్ ను గట్టిగా పాటిస్తాడు మరియు మార్పులకు ఒత్తిడికి గురవుతాడు. సుసానా వలేరియో గోలినో నటించిన చార్లీ యొక్క గర్ల్ ఫ్రెండ్ సినిమాలో ఒక సపోర్టింగ్ పాత్ర. చార్లీని మానవీయంగా మార్చడంలో సహాయపడుతుంది. డస్టిన్ హాఫ్మాన్ యొక్క నటనకు బెస్ట్ యాక్టర్ ఆస్కార్ లభించింది మరియు టామ్ క్రూయిస్ యొక్క పాత్ర కూడా విమర్శకుల ప్రశంసలు పొందింది. రెయిన్ మ్యాన్ సినిమా కుటుంబం, ఆమోదం మరియు వ్యక్తిగత ఎదుగుదల గురించి మాట్లాడుతుంది. చార్లీ మొదట రైమండ్ ని డబ్బు కోసం ఉపయోగించాలి అనుకుంటాడు, కానీ క్రమంగా అతను తన సోదరుని అర్థం చేసుకుంటాడు మరియు ప్రేమిస్తాడు. సినిమా ఆటిజం గురించి అవగాహన పెంచింది, అయితే కొందరు దీన్ని స్టీరియోటైపికల్ గా చూపించిందని విమర్శించారు. రైమండ్ యొక్క అసాధారణ నైపుణ్యాలు, ఉదాహరణకు లాస్ వేగస్ లో కార్డ్ కౌంటింగ్, సినిమాకు ఒక ఆసక్తికరమైన టచ్ ఇస్తాయి. ఈ సినిమా సమాజంలో ఆర్టిస్టిక్ వ్యక్తులను ఎలా చూడాలి మరియు వారి ప్రత్యేకతలను గౌరవించాలనే సందేశాన్ని ఇస్తుంది. రెయిన్ మ్యాన్ 1988లో విడుదలైనప్పుడు ఇది 4 అకాడమీ అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, అలాగే బెస్ట్ డైరెక్టర్ మరియు బెస్ట్ స్క్రీన్ ప్లే. ఇది ఆటిజం గురించి ప్రజల్లో అవగాహనను గణనీయంగా పెంచింది. 1988 తర్వాత ఆటిజం రీసెర్చ్ ఫండింగ్ 10 రెట్లు పెరిగింది. అయితే కొందరు సినిమా ఆటిజం ను అతిగా సరళీకరించిందని, సవాంట్ నైపుణ్యాలపై ఎక్కువ దృష్టి పెట్టిందని విమర్శించారు. సినిమాలోని రోడ్ ట్రిప్ సన్నివేశాలు, ముఖ్యంగా 1949 బుయిక్ రోడ్ మాస్టర్ లో వారి ప్రయాణం మరియు రైమండ్ యొక్క రొటీన్ కు సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులను గుర్తుండిపోయేలా చేశాయి. రెయిన్ మ్యాన్ ఒక హృదయ స్పర్శి మరియు ఆలోచింపజేసే సినిమా. ఇది కుటుంబ సంబంధాలు మరియు ఆటిజం గురించి ఒక ప్రత్యేకమైన దృక్కోణాన్ని అందిస్తుంది. డస్టిన్ హాఫ్మాన్ మరియు టామ్ క్రూయిస్ యొక్క నటన, బ్యారీ లెవిన్సన్ యొక్క దర్శకత్వం ఈ సినిమాను ఒక క్లాసిక్ గా చేశాయి. మీరు ఈ సినిమాను ఇంకా చూడకపోతే అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ లేదా యూట్యూబ్ లో చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? కామెంట్ లో మీ అభిప్రాయాలను తెలియచేయండి మరియు మా ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్.